హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, దోసకాయ ముక్కలు, కరివేపాకు, టమాటా కట్ చేసుకున్న ముక్కలు. ఇవి వచ్చేసి మునక్కాయ అనమాట. కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి కానీ అలా పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ ఇంకా దోసకాయ ముక్కలు, అవి వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. మేము ఇక్కడ గల్లుప్పు వేసుకున్నాము, దొడ్డుప్పు. మీరు సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని కాసేపు ఉంచాలి, ఒక 5 minutes. ఇప్పుడు 5 minutes తర్వాత ప్లేట్ తీస్తే ఇలా అయిందండి కర్రీ. బాగా మంచిగా ఉడుకుతుంది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మేము దంచుకున్నాము రోట్లో, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా మంచిగా కలిపేసిన తర్వాత టేస్ట్కి తగినంత కారం, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను కారం. మీరు మీ కర్రీకి సరిపడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మునక్కాయ ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కలిపేసుకోవాలండి. బాగా మంచి కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 minutes దాకా ఆగాలండి.
ఉడుకుతుంది కర్రీ. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్ తీసి చూస్తే బాగా ఉడుకుతుందండి. ఇవ్వండి, ఆయిల్ చూడండి మంచిగా ఉడుకుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. చిటికెడు గరం మసాలా, ఇంకా ధనియాల పొడి అన్నమాట వేసుకొని కలిపేసుకోవాలండి బాగా మంచిగా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ ఆగాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చాలా మంచిగా బాయిల్ అవుతుందండి. ఇదిగోండి, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర అండి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. ఓకే, మునక్కాయ ఉడికింది. దోసకాయ కొద్దిగా ఉడకాలి, అందుకు ప్లేట్ పెట్టేసుకొని కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు అయిన తర్వాత మంచిగా బాయిల్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి మన మునక్కాయ దోసకాయ టమాటా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇప్పుడు ఇంకా ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మన యమ్మీ యమ్మీ టమాటా మునక్కాయ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలోకి కలిపేసుకొని తినేసుకోవడమే. ఇప్పుడు ఇది అన్నంలోకనే కాదండి, మనం రాగి సంకటి ఉంటుంది కదా, అందులోకి చేసుకోవచ్చు. జొన్న సంకటి కానీ రాగి సంకటి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కామెంట్.